హలో వాట్సాప్ గాయ్స్ ఎట్లూరు అన్నారు. సో ఈరోజు మనం మళ్ళీ వచ్చేసాం మన కొత్త వీడియోతో. మనము సడన్ ప్లాన్ అయితే అయింది. నా రాత్రి ఇట్లానే కూర్చున్నాము, కూర్చొని ఉంటుంది కెవిన్ గాడు తోటి ఉండే. ఏమంటాడు, సడన్గా పోవాలనిపిస్తుంది రా, 3 రోజులు హాలిడే కదా, ఎక్కడికైనా పోదాం అన్నాడు. ఫటాఫట్ అట్లానే టికెట్స్ బుక్ చేసేసింది వేసిగా. అనుకుంటారు సీదా మహారాష్ట్ర అనుకోరి, ఇక వాటర్ ఫాల్స్ చిల్లు మస్తు ఎంజాయ్ చేద్దాము. పోయేదేమో బస్సు, నేను ఫస్ట్ ట్రైన్ అనుకున్నాను. ఫుల్ ఎంజాయ్ చేద్దాము, ఇక పోయాము ఫుల్ చిల్ ఏమంటారు అసలు మనం. సో వేసి ఇక్కడైతే చూస్తారు కదా, మొత్తం ప్యాక్ అయితే చేసుకున్నాను. ఆటో అయితే వచ్చేసింది, మనం బస్సులో పోవాలి ఇప్పుడు. చలో వేసి సో వేసి ఇక్కడికైతే మనం వచ్చేసినాం. ఇప్పుడు బస్సు వస్తుంది. సడన్ ప్లాన్, నేను చూడరు ఎట్లా వచ్చినాను, నా ఖాళీ చూడరు కానీ ఈడు చూడు ఎట్లా వచ్చిర్రు. ఈడైతే మొత్తం ఎక్కిన తర్వాత మనం ఏం చేయొద్దు, సీదా స్లీప్ వేయాలా ఫస్ట్. ఎందుకంటే జోష్లో పోవాలా. అవో మా అన్న అయితే ఆడున్నాడు. అవో రాక్కి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇంకా 30 నిమిషాల్లో బస్సు వస్తుంది. ఈ ట్రిప్ ఏమవుతుందో చూద్దాం. మస్తు అడిగినా మా దోస్తుల్ని పోదాం అనేసి మస్తు అడిగినా, రెస్పాండ్ ఇస్తలేడు. సోహాన్ గాడు ఒకటి ఇస్తాడు, ఇంక కూడా పోవాలని ఉంటుంది. కానీ ఈసారి ఒక్కడు సపోర్ట్ చేయడు. పైసల విషయంలో వస్తే ఇక వదిలేసే రాళ్ళని. పైసలు అయితే పెట్టుకోరు ఇవ్వడు. నాకు తెలియదురా. అరే బర్త్డే పార్టీ ఇవ్వడానికి కన్ఫ్యూజ్ చేస్తారు. ఏం రాబాయి మీరు, ఇక ట్రిప్ ఏం పోతారా. అయితే మనం అయితే వేస్ట్గా వీళ్ళకి చెప్పి వేస్ట్. సో గైస్ ఇక్కడికైతే బస్సు అయితే ఎక్కేసినాము. చూస్తారు ఒక గ్రూప్ తోటి పోతున్నాం అనమాట. ఇక్కడైతే ఇక్కడ సెట్ అయిపోయాను. సెట్ పోయి చూపిస్తాం మీకు ఏమేమి చేయాలో ఏందో కథ. ఎంజాయ్ చేద్దాం ఖాళీ. సో గైస్ నైట్ కొంచెం చీకటి అయితే అయిపోయింది. మస్తు సల అయితే ఉంది ఇక్కడ. ఇక డాబా కాడ ఆపిర్రు అవరు చూసుకొని. ముంబైకి ఇంకా 500 కిలోమీటర్స్. నాకైతే వాష్రూమ్ వచ్చిందని ఆపిర్రు, నా కోసమే ఆపిర్రు. తుందిరా సాలే చిల్ అంటారా, చిల్లు అన్న. బస్సు మంచి తీసుకెళ్ళకపోతే ఈయన ముడ్డి వాళ్ళ కొట్టేసారు. సో ఇక్కడైతే గాయస్ మనం వచ్చేసినాం మొత్తం మహారాష్ట్రకి. ఇక్కడ చూస్తారు కదా ఏడకో తీసుకోవద్దు, కానీ సీనరీ అయితే బుర్రపాడు. సో ఇక్కడ గాయస్ చూస్తున్నారు కదా, ఏమైనా సీనరీ ఉంది. ఇది మొత్తం మంచు గాయస్, చూడండి మొత్తం మంచు ఉంది. మనం ఇప్పుడు ఒక ఫోర్ట్కి వెళ్తున్నామంట. సో లెట్స్ గో. ఇక్కడ చూస్తున్నారు కదా గాయస్, మనం మొత్తం వచ్చేసాం. ఈడ ఖాళీ ఇప్పుడు షార్ట్ వేసుకొని అయితే ఉన్నాం. ఇప్పుడు మొత్తం చేంజ్ చేసుకొని పైకి పోవాలా. ఇక్కడ బురద ఉంది. సో లెట్స్ గో, పైకి అయితే వెళ్ళిపోదాం. మొత్తం చేంజ్ చేసుకొని చలో మళ్ళా. సో గైస్ ఇప్పుడైతే మనం అంతా మొత్తం రెడీ అయిపోయి చూస్తారు కదా, మొత్తం రెడీ అయిపోయినాం. మొత్తం చూడుర్రి ఆడ జస్ట్ సీనరీ చూడుర్రి, ఆడ పిక్చర్లు అయిపోతారు మీరు. అట్లుంది ఫోటో అంట, ఇక పైన పోతే ఫోటో అంట. సో మనకి చూసి పోయి చూద్దాం ఇక ఎట్లుంటుందో ఏందో కథ. చలో మస్తు మజా అయితే వచ్చేస్తుంది. గైస్ ఇక్కడికి మనం వచ్చేసినాం టిఫిన్ తినేకి. మనకి ఇదే ఎక్కువ, ఇక్కడ దొరుకుడు ఇదే ఎక్కువ. ఎగ్ మ్యాగీ అంట, తినేసి వెళ్ళిపోయాం. సో గైస్ ఇప్పుడైతే తినేసినాము బర్ఫూర్లా. పైకి వెళ్తాము. పైకి వెళ్ళిన తర్వాత ఇక చూద్దాం. ఆల్రెడీ సీనరీ చూడరు, పిచ్చి బుర్ర పాడుంది. సో ఇప్పుడు పైకి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. లోఘాట్ ఫోర్ట్ అంట. చలో వెళ్ళిపోదాం. స్టార్ట్ అయిపోయింది మన ట్రిక్. ఆల్రెడీ నాకు చిన్నుతుంది కొంచెం. సో ఇప్పుడు మొత్తం ఎక్కాలన్నమాట. వెళ్ళిపోదాం చలో. చూడరు చూస్తారు కదా, ఏమనిపిస్తలేదు. మొత్తం ఫాగ్ వచ్చేసింది. ఎట్లుంటుంది ఇట్లుంటుంది కానీ ఇట్లుంది. చూస్తురా ఇదైతే ఇప్పటికైతే ఏమనిపించలేదు, కానీ ఫోటో ఇది ఫోటో అనమాట. సో ఇక్కడ లొకేషన్, ఈ లొకేషన్ చూసుకుంటాం. మొత్తం ఫాగే ఉంటుంది, అసలు ఏమనిపిస్తుంది. సీనరీ మొత్తం మిస్ అయిపోయింది అనుకోండి, మొత్తం ఫాగే ఉంది. సో ఇప్పుడు చూద్దాం పైకి, ఇంకా పోదాం, ఫోటో చూద్దాం. అసలు ఫోటో ఎట్లుంటుంది ఏందో చూస్తురా. మొత్తం ఎంట్రన్స్ అనమాట. और ఎట్లా కింద చెప్పి ఇవి వే చూపి छोटा क्या है సీనరీ లోపల ఏముందో నాకు అర్థమవుతలేదు. లోపలికి వెళ్ళి చూసోదాం ఒకసారి. ఇది గండ్రాకి, ఇది గ్రనైట్. రియల్ ఇవన్నీ చూస్తుర్రు కదా. చలో ఒకసారి పోదాం. ఇది ఎక్కడ చాటు
జైలు అంటారా ఇది ఒక జైలు అంటే ఏం లేదు ఖాళీ బాగా అనిపిస్తుంది వీడకంచైనా కొంచెం ఏదో అనిపిస్తుంది కనిపిస్తుందా అన్న వచ్చేసాం మనం బయటికి ఇప్పుడు మళ్ళీ ఆటో వేయడం అలా జ్యువెలరీ అవన్నీ తీసుకొని అంటే వాళ్ళకి కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ బాగుంది నాకైతే కనిపిస్తలేదు హిస్టరీ అంటే గైస్ శివాజీ ఏమనిపిస్తలేదు శివాజీ ఔరంగజేబ్ని ఫస్ట్ టైం ఓడించిందంట ఇది ద స్ట్రాంగెస్ట్ ఫోర్ట్ అంట అది నిజంగానే స్ట్రాంగెస్ట్ బాబు ఎక్కి చూద్దాం అక్కడ ఎక్కి చూద్దాం చాలా పెద్దగా ఫోర్ట్ పైకి అదే పిచ్చోడా అక్కడ దాకా సరే ఇప్పుడు మనం ఇంకా పైకి పోవాలా ఇంకా పైకి పోయి ఇక పోయేసి వద్దాం చాలా మస్తు పబ్లిక్ ఉంది కదా ఇక్కడైతే చూస్తురు కదా ఏం మెల్ల వస్తుర్రు చలో ఇక చలో ఇక్కడ ఎక్కినా చూడు ఎంత కిందకు ఉందా మీకు ఏం అనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కింద ఒక స్టెప్ రాంగ్ అయితే కథం ఇప్పుడు ఇంకా అటు పోవాలా చలో ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళాలి వాటరా మ్యాన్ కమ్ హియర్ ఫుల్ ఆఫ్ వాటర్ కనిపిస్తుందో లేదో ఈ వాటర్ ఒకసారి ఏదైనా ఏసీ కూడా దీని లోపల వాటర్ అన్న వాటర్ స్పైడర్ రా స్పైడర్ రా అది ఇంకెంత కానా ఇంకెంత పైకి వాళ్ళ ఇప్పటికే నువ్వు ఇంత తక్కువ ఇట్లా ప్రాబ్లం మళ్ళా టెంపుల్ బాగుంటుంది శివుని టెంపుల్ ఉంటుంది రాజుకి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుండే సీక్రెట్ ఏంటి సీక్రెట్ కాదు సీదా హార్సెస్ తోని సీదా డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది హార్సెస్ ఇది ఎక్కితే స్టెప్స్ ఉంటుండే ఆ టైంలో ప్రాపర్ స్టెప్స్ ఉంటుండే అండ్ గైస్ ఒక ఫస్ట్ ఇది గణపతి ద్వారం ఉంది ఇది హనుమాన్ ద్వారం ఇప్పుడు మనం ఏడున్నామంట మనం ఇంకా ఆడనే ఉన్నాం పైన ఆడికెళ్ళి ఇక్కడ రావాలి అవునా మనం గైస్ ఆడున్నామంట పొక్కల మనం ఈ పొక్కకి రా సో గైస్ ఆల్రెడీ అన్న భయపెట్టిస్తుంది ఇక్కడ బాబా ఇది మొత్తం ఫాగు మొత్తం ఏం అనిపిస్తలేదు వావ్ చూస్తారు కదా క్రేజీ ఉంది సీన్ ఇది ఫాగ్ ఉంది అక్కడికి వెళ్దాం అక్కడికంట పోదాం గైస్ చూస్తారు కదా గైస్ ఇక్కడ ఏం అనిపిస్తలేదు అసలు మొత్తం ఫాగే ఉంది నాకు మరీ ఇంత ఫాగ్ వద్దనుకున్నా ఇక్కడ ఖాళీ ఎందుకుందంటే క్యానాన్లు పెట్టి ధనాలు మరి ఏమి అనిపిస్తలేదు మొత్తం వైట్ మనం క్లౌడ్స్లో వచ్చినట్టుంది కదా సో గైస్ చూస్తారు ఏముంది సీనరీ దీని అమ్మ ఇద్దా హెవెన్ గైస్ ఇది హెవెన్ చలో బాబా అరే సిగ్గు లేదురా మీరు ఇంట్లో కూర్చొని ఇంకా రీళ్ళు చూసుకొని కూర్చోరి నేనైతే తిరుగుతుంటా పిలుస్తే రారు కానీ షోల్ మింగుతారు చూడరు రా రే చూడరు ఇదిరా లైఫ్ సో గైస్ చూస్తారు కదా ఒక వెళ్ళుంది చూసుకొని పోతే లోపలికి జంపిగా ఏమంటున్నా సీదా నాకౌట్ వెళ్ళు ఇంకో ఒకసారి చూద్దాం సో గైస్ ఇగో అన్న దోస్తు వాళ్ళకి చెప్తున్నా మీరు పని చేయర్రా ఇంట్లో కూర్చొని ఇల్లు చూసుకోరి వేస్ట్ మీతో ఏం కాదు నాకు అర్థమైపోయింది అరే మీతోని చెప్తేనే వేస్ట్ ఇక తిరుగుర్రా ఇదంతా ఎంజాయ్ చేయుర్రా ఏమ్రా మీరు ఇంట్లో కూర్చొని ఒకరి ముడ్డిలో ఒకళ్ళు అడుక్కోర్రా మీరు ఎందుకా మీరు వచ్చి నడుర్రా అరే చూడర్రా ఇదిరా లైఫ్ చూస్తురు కదా బాబా ఏంది కాసి ఇది క్రేజ్ ఉంది మొత్తం బాబా జిందగీ ऐसी ऐसे ना
తిరుగురి ఎంజాయ్ చేయరి ఏమంటున్నా బాబా 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 ఇదేంది లైఫ్ ఇట్లా ఉండాలా లైఫ్ బాబా. అరే ఇక్కడ ఫోటోలు క్రేజీ వచ్చేస్తారా గైస్. ఫోటోలు దిగి ఇక మాట్లాడతా. చలో చూస్తారు గైస్ ఇట్లుంది బాబా బాబా. ఇది గైస్ వ్యూ ఇది పైన మబ్బుల పైన ఉంటే ఇట్లుంటుంది గైస్. సో గైస్ మొత్తం అయితే అయిపోయినాయి. ఇప్పుడు పోతున్నాం ఇంటికి అంటే ఇక హోటల్ రూమ్స్కి పోతాం. ఇప్పుడే దిగేసి వచ్చినాం మేము. ఇప్పుడు ఎట్లున్నాయి తొందరగా కోతులు లేపుకోపోతాయి. పోతాం. అన్న వచ్చేసాడు. చలో అన్న కూడా ఉన్నాడు ఇక. సో గైస్ ఇప్పుడైతే ఒక సీక్రెట్ వాటర్ ఫాల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇప్పుడు వెళ్తున్నాము అక్కడికి. ఈ ఫోర్ట్ని వదిలేసి అటే వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు ఆ సీక్రెట్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి మనం ఒకవేళ జల్లి వెళ్తే మనం ఇక ఆడ దుంకచ్చు. జల్లి లేకపోతే ఇక మళ్ళీ రష్ అయిపోతుంది, మళ్ళీ గలీజ్ అయిపోతుంది, నాకు పిచ్చెక్కుతుంది అన్నమాట. సో జల్లి వెళ్ళడానికి ట్రై చేద్దాం. చలో మళ్ళీ